తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం. బీఆర్ఎస్ కీలక నేతలు వారి ఆస్తులు అవినీతి పైన బీఆర్ఎస్ కీలక నేత ఆస్తులను ధ్వంసం అనగా బుల్డోజర్తో ధ్వంసం చేసినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఎవరు ఆ కీలక నేత, ఎందుకు జరిగింది ఘటన, ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టి ట్యాప్ చేయండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇండ్లందులో అవిశ్వాస మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయంగా మరింత వేడెక్కుతుంది. అవిశ్వాస పరీక్షలో బీఆర్ఎస్ కు వీగిపోయిన కొద్దిసేపట్లోనే అసమ్మతి కౌన్సిలర్ ఆస్తులపై అధికారులు దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కొండపల్లి సరిత కుటుంబానికి చెందిన మామిడి తోట సహా కోళ్ల ఫామ్ ను ధ్వంసం చేసేందుకు ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు ప్రయత్నించారు. కక్ష సాధింపు చర్యలు అనగా ఈ క్రమంలో అడ్డుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆందోళన చేపట్టారు. అయితే అటవీ శాఖ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయంటూ చెప్తూ అధికారులు ఈ రోజు తెల్లవారుజామున పోలీసుల సహకారంతో మామిడి తోటను నిర్మాణాలు కూల్చివేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కౌన్సిలర్లు కుటుంబ సభ్యులు భూమిపై తమకు అన్ని హక్కులు ఉన్నాయంటూ ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నేత మున్సిపల్ చైర్మన్ కు వ్యతిరేకంగా నిర్వహించిన అవిశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు తమను ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. హరిప్రియ ఆందోళన. ఈ ఘటనకు స్థలానికి చేరుకొని అధికారులు ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఇదేనా ప్రజాపాలన అంటూ అధికారులను నిలదీశారు. వెంటనే దాడులు ఆపకపోతే పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అంతేకాదు కొద్దిసేపటికే బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలిసి ఆందోళనకు దిగినట్లు తెలిపారు. ఇదిలో ఉంటే కొద్ది రోజుల క్రితం మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటిపై అవిశ్వాసం కోరుతూ కొందరు కౌన్సిలర్ వినతి పత్రం సమర్పించారు. దీంతో జిల్లా కలెక్టర్ అవిశ్వాస తీర్మానానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇల్లందులో పురపాలక చైర్మన్ సహా 24 కౌన్సిలర్లు ఉండగా వీరిలో కోరం ప్రకారం 17 మంది సభ్యులు హాజరు కావాలి. కానీ ఒక్కరు తగిన అవిశ్వాసం వీగుతుంది. అవిశ్వాస తీర్మానానికి సమావేశానికి 15 మంది మాత్రమే బీఆర్ఎస్ సభ్యులు ఉండడంతో అవిశ్వాసం వీగిపోయింది. బీఆర్ఎస్ కీలక నేతను టార్గెట్ చేశారని ఇది ప్రభుత్వం నుంచి చాలా వ్యతిరేకత అని అంటున్నారు. మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కాళేశ్వరం పైన ఒక విచారణ జరగబోతుందంటూ, దాంతోపాటు పులి బయటకు వచ్చిందని సీఎం కేసీఆర్ అనగా గతంలో ఉన్న సీఎం కేసీఆర్ నల్గొండలో భారీ సభ అయితే పెట్టబోతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే